కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదుల దమనకాండలో పాక్ ప్రమేయం ఉందన్న ఆరోపణలని దాయాది దేశం తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణల వల్ల ఇరుపక్షాల ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఉగ్ర చర్యలు లష్కర్-ఏ-తోయిబా హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముష్కరులతో పోరాడి అసూలు బాసిన జవాన్ల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాశ్మీర్లో భద్రతా బలగాలపై క్రికెటర్ల ముసుగులో ముష్కరులు జరిపిన దాడుల్లో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. దాడులకు పాల్పడ్డ వారిలో దాయాది దేశానికి చెందిన ముష్కరముఖలు ఉన్నాయన్న భారత హోంశాఖ అనుమానాలను పాకిస్తాన్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ప్రకటనలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరడంలో అవరోధంగా మారతాయని తెలిపింది. జనవరి 8న అత్యంత కిరాతకంగా భారత సైనికుల తలలు నరికి హతమార్చిన ఘటనలో పాక్ ఆర్మీకి చెందిన ప్రత్యేక సేవల విభాగం ప్రమేయం ఉందని రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటనను దాయాది దేశం తప్పుబట్టింది. ఇలాంటి విచారణ లేకుండా చేసే ఆరోపణలు ఉభయ పక్షాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యత వహించిన హిజ్బుల్ ముజాహిదీన్ వెనక్కి తగ్గింది. దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. దీంతో ఈ దమనకాండలో పాక్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాద సంస్థ ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి. ముష్కరముఖతో పోరాడి అసూలు బాసిన 5 జవాన్ల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు గాయపడిన 15 మంది సైనికులు సహా 3 పౌరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. कुछ नहीं देखा और चला गया। सरकार को यही बोलना चाहते हैं कि जो भी ये सब काम किए हैं उसे कभी न छोड़े। పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు. వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. జవాన్ల మృతి పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.